అసెంబ్లీ సమావేశాల్లో జలవనరుల శాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ఇచ్చిన ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక తోకముడుచుకొని అసెంబ్లీ నుండి పారిపోయారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ విమర్శించారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రైతులకు యాసంగి పంటకు 98 ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి ఆయన నీటిని విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు వడ్లు బియ్యం అమ్ముకొని తెలంగాణ ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు సర్పంచులు ఆ పార్టీ నాయకులు గెలిచినందుకే కేటీఆర్ ఎగిరెగిరి పడుతున్నాడని, ఎగరడం బంద్ చేయాలని అన్నారు. అందరు కూడా మండల పార్టీ సీనియర్ నాయకులు ఇంకా అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా నిన్న వాటర్ మీద, ఇరిగేషన్ మీద గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి సమాధానం లేక తోక ముడుచుకొని పోయిన వీళ్ళు కనుక ఎప్పుడైనా కూడా ప్రజల మధ్యలో ఉండేది కాంగ్రెస్ పార్టీ, ప్రజలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు నిలిచింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా హాస్టల్ చదువుకున్న పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 40% మెస్ ఛార్జీలు పెంచింది. ఆడపిల్లలకు 70%, 300% ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం మీరే పెంచరు. ఇవాళ రైతు పండించిన పంటకు సన్నోట్లకు ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరు పట్టించుకున్నారు? ఇవాళ కూడా మీరు చేసిన అక్రమాలకు ఎవరెవరో బలైతా ఉన్నారు. ఇవాళ మీరు దొంగతనంగా మీరులలో వడ్లు అమ్ముకొని, బియ్యం అమ్ముకొని ఆగమాగమై ఇవాళ పోయిన గవర్నమెంట్లో ఆగమాగమయ్యి అన్యాయం చేస్తే 2023 నవంబర్ 30 తారీఖు నాడు గుర్తులు గుచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు పరారైపోయింది. అందుకోసమనే మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీని తులనాడి దాదాపు కొద్ది గొప్ప సర్పంచ్ గెలిచినందుకే కేటీఆర్ ఎగిరెగిరి పడతా ఉండు కనుకని ఎగురులాడ బంద్ చేయాలి. కనుకని ఇది ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన నాడే మీ పతనం స్టార్ట్ అయింది, మీ పతనం ప్రారంభమైంది. కనుక నువ్వు కిరికిరి మాటలు మాట్లాడితే మేము కూడా కిరికిరి మాటలు మాట్లాడతాం కేటీఆర్. కనుక మీరు మీ ఆలోచన విధానాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. కనుక ఇదే ఫస్ట్. దీన్ని కనుక నువ్వు మళ్ళీ అట్టే కంటిన్యూ చేస్తే మేము కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుందని మనం చేస్తున్నాను. ఎందుకంటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు కొట్లాడే హక్కు మీకున్నది. ఓ ప్రతిపక్షంగా మీకు అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించింది, ఎవరో మేము కల్పించిందో లేకపోతే ఎవరో కల్పించింది కాదు. కనుక ఇలా నూతన సంవత్సరంలో కొడకల దగ్గర తుంగతుర్తికి 98,000 ఎకరాలకు నీళ్లు వదిలిపెట్టడానికి ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా అవకాశం ఇచ్చిన ఈ గారికి అందరు కూడా నిండుగా శుభాకాంక్షలు చేస్తున్నా. ఇక్కడ వచ్చిన మా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గౌరవ మా వ్యవసాయ కమిషన్ డైరెక్టర్, వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటెంకన్న గారికి, ఈ స్థానికంగా ఉన్న వచ్చిన మాట్లాడుతూ